రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో మారికవలస సామాజిక భవనంలో వివిధ మండలాల చర్చి ఫాదర్తో విస్తృత స్థాయి సమావేశం జరిపించారు. ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గంలో నుంచి తమ పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అతి త్వరలోనే నియోజకవర్గ ఇన్ఛార్జీలను, స్థానిక కమిటీలను త్వరలో ప్రకటించబోతున్నారు. విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము ప్రజల కోసం వచ్చారని, విశాఖ ప్రజలకు జరుగుతున్న మోసాలను ఎత్తి చూపిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చేస్తానని, విశాఖ సిటీని పట్టణ గ్రామాలను అభివృద్ధి పరుస్తానని, కంపెనీలను తీసుకొచ్చే బాధ్యత తీసుకుని నిరుద్యోగానికి ఉద్యోగాలు కల్పిస్తానని, కనుక నన్ను ఎంపీగా గెలిపించి ప్రతి విషయం నన్ను అడగండి, వారి సొంతకి భరోసానిస్తానని, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కనుక పలు రాజకీయ పార్టీలను చిన్నా చితక పార్టీలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, పోటీ చేస్తున్నారని పలువురు తెలియజేశారు. ఈ విస్తృత స్థాయి సమావేశాలు ఆర్ యేసుపాదం, గరికమొక్కల ఫాల్ విక్టర్, భీమిలి ఇన్ఛార్జ్ ఎస్వీపీడీ ప్రభాకర్, పార్టీ విశ్లేషకులు జార్జిబాబు, సిల్లా స్టీవెన్సన్స్, సాంబ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో మనకి ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చింది, కానీ ఈనాటికి అనేక ప్రాంతాల్లో స్వాతంత్రం లేకుండా, స్వేచ్ఛ లేకుండా, ప్రభువుని చెప్పకుండా, ప్రభువుని ప్రకటించకుండా అనేక విధాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నామా లేదా దైవజనులు చెప్పండి. ఏమని నాకు ఆలోచన వచ్చింది, కొంతమంది దైవజనులు చెయ్యడం లేదు, నోరు పెట్టడం లేదు. ఏమంటే అందరికీ సమస్యలు ఉన్నాయా లేదా చెప్పండి. ఆర్ఎస్ఎస్ ద్వారా, బజరంగ ద్వారా, ప్రభు వ్యతిరేకుల ద్వారా సమస్యలు ఉన్నాయా దైవజనులు లేచిన కూడా చెప్పండి. మాకు సమస్య ఉంది, నాకు మీకు కూర్చోండి. చాలా మంది చెప్పారు, మీకు విషయం చెప్తే నేను సిటీలో సేవ చేస్తున్నాను, మన అందరినీ కూడా నడిపించడానికి, విడిపించడానికి, స్వేచ్ఛగా దేవుడిని ఆరాధించుకోవడానికి, దేవుడి సేవకులు అభిషేకించుకోవడం ముందు మార్చి నేను విడిపోవాలని ముందుకు సాగడానికి అందరూ నేర్చుకోవాలి. కూర్చున్నారు. అయితే పాలయ్య గారు, పాపిటర్ గారు ఈ యొక్క కార్యాచరణ ఎలా నడిపిస్తారు? విశాఖపట్నంలో డాక్టర్ కేఏ పాల్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. దేవుని సేవకులుగా మేమందరం కూడా మేము సపోర్ట్ చేస్తాం, మరి సంఘీభావం తెలియజేస్తాం. అయితే మీరు కార్యాచరణ ఏదైనా ఉందా అని అందరూ నన్ను అడుగుతున్నారు. కార్యాచరణ ఉన్నది చెప్పండి, కార్యాచరణ ఉన్నది. దేవుని బిడ్డలారా, దైవజనులు గమనించండి. మీతో పాటు మీ సంఘాలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వాలని నేను కోరుతున్నాం. మీ సంఘాలని కూడా ప్రజాశాంతి పార్టీ ప్రకటించినటువంటి ఆ విషయాలని కూడా మనం చెప్పడానికి, ప్రకటించడానికి వీధుల్లో, గ్రామాలలో, బూతుల వారీగా మనం ఈ కార్యాచరణ చేయాలి. మనమందరూ కూడా ప్రజలను కొనుక్కోవాలి, ప్రజలను ఉజ్జీవింప చేయాలి, ప్రజలకి జ్ఞానోదయం ఇవ్వాలి. దీని కొరకే కార్యాచరణ ఏర్పాటు చేసి ప్రతి న్యాయాధరుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. చిన్నవారిని, పెద్దవారిని, ధనవంతులని, పేదవారిని ఏ భేదం లేకుండా, ఏ డినామినేషన్ భేదం లేకుండా, సంఘ భేదం లేకుండా నాయకులందరినీ ఒక దగ్గర చేకూర్చి, నాయకులతో సంభాషించి, నాయకులతో మాట్లాడి కార్యాచరణ సిద్ధం చేసి బూతులో, మండలాలలో, గ్రామాలలో ప్రజాశాంతి పార్టీ యొక్క నాయకులకు తెలియపరచడానికి ప్రణాళిక రూపొందించి ఒక పెద్ద దైవజనుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోగలిగే చెప్పగలుగుతున్నాను. ఇది ఆయన ఒక్కరే చేయలేరు, యేసుపాదం గారు ఒక్కరే చేయలేరు, నేను ఒక్కరిని చేయలేను. మనమందరమే కలిసి చేయలేము, శక్తితో జరిగించగలం. ఆమె చెప్పండి. దేవుడి ద్వారా ముగిస్తున్నాను. చాలా మంది అధైర్యపడుతున్నారు. డాక్టర్ కేఏ పాల్ గారి ద్వారా మన ప్రియులు, దేవుని సేవకులు బిషప్ శామ్యూల్ సాంబా గారు,
విషయంలో దైవ జనులు, సంఘ కాపలు, సువార్థికులతో 2 నిమిషాలు కొన్ని విషయాలతో పంచుకోవాలని ఇష్టపడుతున్నారు. మొట్టమొదటిగా మరి భారతదేశం గురించి, భారతదేశంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మనందరికీ తెలుసు, మనం అనుభవిస్తున్నాం, మనం ఎదుర్కొంటూ ఉన్నాం. మన ప్రియులు డాక్టర్ కే పాల్ గారు మన ఆంధ్రదేశంలో విశాఖపట్నం గురించి వాళ్ళు చెప్పలేదు, కానీ భారతదేశం అంతటిని ఉద్దేశించి భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటి గురించి వారు మనకు అనేక విషయాలు మనకు తెలియజేశారు. కాబట్టి వాటి టీడీపీ 3%, కమ్మ రాజ్యానికి కాదు, వైసీపీ రెట్లు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు, 5% ఉన్నారు. మన బీసీ 55% ఉన్నాం, కాపులు 27% ఉన్నాం, దళితులు క్రిస్టియన్స్ 25% ఉన్నాం, ఎస్టీలు 7-8% ఉన్నాం, మనం 90% ఉన్నాం. 8% ఉన్న వాళ్ళే మనల్ని ఎదుగుతున్నారు. ఇంకేదైనా ప్రశ్న అడగండి కదా, ఏదో ప్రశ్న కరెక్ట్, మంచి ప్రశ్న బెదరేశారు. మన పోరాటం ఎవరితోనని యేసు ప్రభు రోమన్ గవర్నమెంట్ తో పోరాడాడు. తన శిష్యులు తప్పు చేసినప్పుడు సర్పసంతానమా తిట్టాడు, పాము పిల్లలారా అని. తన శిష్యులు తన మందిరాన్ని వ్యాపారం చేసినప్పుడు కొరడాలు తీసుకొని కొట్టారు. మనది ఆత్మీయ పోరాటం, ఆత్మ గౌరవ పోరాటం, రాజకీయ శక్తులతో పోరాటం. అలాగని తుపాకీలు, గన్నులు కొట్టి క్రైస్తవులకు మనం గన్నుల లైఫ్ ఇస్తామో ఏమో ఇంకా ఎలక్షన్ తర్వాత చెప్తారు. ఎవరైనా మిమ్మల్ని చంపడానికి వస్తే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. మీ చర్చిలో తగలబెడుతుంటే మీరు కూడా షూట్ చేయొచ్చు.